హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మ స్కీమ్ గురించి తెలుసుకోవచ్చు. ఇది వరకు మనం ఈ స్కీమ్ కోసం వీడియో కూడా చేసాం మనం. ఇప్పుడు ఏంటంటే ఈ స్కీమ్లో మళ్ళీ ఇంకొక పథకాలను అయితే ప్రవేశపెట్టారు. ఏ విధంగా అంటే అది ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రినర్షిప్ ఆ డిపార్ట్మెంట్ని లింక్ చేస్తూ ఈ స్కీమ్లో మనకు కొన్ని పథకాలు ఇచ్చారు. ఏంటంటే చేతి వృత్తులు చేసే వాళ్ళకి తోడ్పాటునిచ్చేందుకు, అంటే వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి, ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి. అదేవిధంగా ఫుల్ డీటెయిల్స్ ఏంటని మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను సుత్తి లేకుండా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ దీంట్లో ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటని తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది 4 స్టెప్స్ కింద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మొబైల్ అండ్ ఆధార్, ఖచ్చితంగా మొబైల్తో ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లింక్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ తంబు కూడా వేయాల్సి వస్తుంది. అది నెక్స్ట్ టైం ఆర్టీసీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3 ఏమో పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుద్ది. సర్టిఫికేట్తో పాటు ఐడి కూడా జనరేట్ అవుతుంది మనకి. అదేవిధంగా స్కీమ్ కాంపోనెంట్స్ కోసం మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ 4లో. ఇది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఫుల్ గైడ్లైన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించిన ఫుల్ గైడ్లైన్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. గైడ్లైన్స్కి సంబంధించి స్టార్టింగ్ పేజ్ అనమాట. ఇది ఎక్కడ కాదు, మనకి గవర్నమెంట్ వెబ్సైట్లో ఇచ్చింది ఇది. చూడండి, చేతి వృత్తులు అంటే అవన్నీ వస్తాయి అన్నమాట. కార్పెంటర్స్, స్కల్ప్టర్స్, గోల్డ్ స్మిత్, టైలర్స్, మొత్తం చేతి వృత్తులు ఏ విధంగా మొత్తం ఎన్ని రకాల చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. నార్మల్ తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోద్ది. ఇది మోడీ గారి స్పీచ్ అనమాట. అది చూడండి, దీంట్లో ఇంట్రడక్షన్ ఇవన్నీ ఇదంతా అనవసరం. మనకి కావాల్సింది ఏంటి, దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మాత్రమే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది పిఎం విశ్వకర్మ అనేది ఇంప్లిమెంటేషన్ కోసం 13,000 కోట్ల రూపాయల ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. గైడ్లైన్స్ చూసారా, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటి అనేది ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఏ ట్రేడ్స్ కవర్ అవుతాయి అనేది కూడా ఇచ్చాడు. కార్పెంటర్ ఇచ్చాడు, తర్వాత ఏమో బోట్ మేకర్ ఇచ్చాడు, తర్వాత ఐరనర్, మెటల్ బేస్డ్, స్టోన్ బేస్డ్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇచ్చాడు. తర్వాత మనకి దాంట్లో ఆర్మర్ ఇచ్చాడు, బ్లాక్ స్మిత్ ఇచ్చాడు. అదేవిధంగా హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్ ఇచ్చాడు, లాక్ స్మిత్ ఇచ్చాడు, అంటే తాళాలు తయారు చేసేవాళ్ళు, స్కల్ప్టర్ ఇచ్చాడు, గోల్డ్ స్మిత్ ఇచ్చాడు, పాటర్ ఇచ్చాడు, అంటే కమ్మర్ అన్నమాట, కుండలు అయితే తయారు చేస్తారు కదా వాళ్ళు. అదే కాబ్లర్ ఇచ్చాడు. ఇంకా చాలా ట్రేడ్స్ ఉన్నాయి. మ్యాసన్స్ ఇచ్చాడు, అంటే తాపీ పని చేసేవాళ్ళు, అంటే మేస్త్రి వాళ్ళు ఇచ్చాడు. తర్వాత బాస్కెటర్, మ్యాటర్, బ్రూమ్ మేకర్ ఇచ్చాడు, కాయిల్ వేవర్ ఇచ్చాడు, డాలీ అండ్ టాయ్ మేకర్ ఇచ్చాడు, బార్బర్కి ఇచ్చాడు, వాస్టర్మ్యాన్కి ఇచ్చాడు, టైలర్కి ఇచ్చాడు. తర్వాత ఫిషింగ్ నెట్ అంటే వలలు తయారు చేసే వాళ్ళకి ఇచ్చాడు. ఇది ఫ్రెండ్స్, దాదాపు 18 రకాల చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి ఈ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. అంటే వాళ్ళు సొంతంగా పెట్టుకొని దాని యొక్క అవకాశాలను పెంచుకోవడానికి అనమాట. చూడండి, ఇక్కడ పిఎం విశ్వకర్మ బెనిఫిట్స్ అనమాట. ఇవన్నీ కూడా పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ అండ్ ఐడి ఇస్తారు. స్కిల్ అప్గ్రేడేషన్ అంటే నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అప్గ్రేడేషన్ కోసం ట్రైనింగ్ ఇస్తారు. టూల్ కిట్ ఇన్సెంటివ్ ఇస్తారు, అంటే ఫ్రీగా
అంటే ఆ ట్రేడ్ని బట్టి మనకి టూల్ కిట్ అనేది ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా క్రెడిట్ సపోర్ట్ కూడా ఇస్తారు, అంటే డబ్బులు ఇస్తారనమాట. లోన్ రూపాన్ని ఇస్తారు, 5% ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తారు. అదేవిధంగా ఇన్సెంటివ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, అంటే మనం ఫోన్పే అది యూపీఐ అది, అంటే లేడీస్ వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తే ట్రాన్సాక్షన్ ₹1 చొప్పున కన్సెషన్ ఇస్తారు. తర్వాత మార్కెటింగ్ సపోర్ట్ కూడా వాళ్ళే కల్పిస్తారనమాట ఫుల్గా. అంటే మార్కెటింగ్ అంటే మనం పెట్టిన ఆ వృత్తికి సంబంధించి దాని సేల్స్ కానీ ఆ వర్క్కి కావాల్సిన అంటే రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటే దానికి మార్కెటింగ్ కూడా వీళ్ళే చేస్తారనమాట. స్కిల్ అప్గ్రేడేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంటే 5 days నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 15 days ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ టైంలో కూడా స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు వీళ్ళు. బేసిక్ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ 15 days దాదాపుగా ట్రైనింగ్ ఉంటుంది అనమాట. మామూలు ఇది ట్రైనింగ్ 5 to 7 days అని ఇచ్చాడు ఇక్కడ. దీంట్లో 5 to 7 days అది నార్మల్. అది నెక్స్ట్ 15 days ఉంటుంది. దీనికి స్టైఫండ్ కూడా ఉంటుంది. ఎవ్రీ డేకి ₹500 ఎంతో స్టైఫండ్ కూడా ఉంటుంది. ఆ స్టైఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. చూసారు, క్రెడిట్ సపోర్ట్ 1 lakh వరకు ఇస్తారు. అది సబ్సిక్వెన్స్ రూపీస్ 1 lakh, 1 lakh లోన్ ఇచ్చాడు కదా, అది అడ్వాన్స్ ట్రైనింగ్ చెప్పాం కదా, 15 days ట్రైనింగ్ అని. ఇదన్నమాట ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కాకినాడ దగ్గరలో ఈ ఏరియాలో కూడా ఉన్నట్టుంది మనకి. అంటే హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి మ్యాక్సిమం. తర్వాత ఆ స్కిల్ని బట్టి ట్రైనింగ్ చూడండి, ట్రైనింగ్ స్టైఫండ్ కూడా ఇచ్చాడు. రోజుకి ₹500 ఇస్తారట స్టైఫండ్. అది కూడా డీబీటీ, అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, అంటే మనకి డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతాయి. మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనం ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఇస్తాం అనమాట. దాన్ని బట్టి దాంట్లో కూడా పడిపోతాయి డబ్బులు అవి. టూల్ కిట్ ఇన్సెంటివ్ ₹15,000 విలువ చేసి టూల్ కిట్ ఇస్తారట. అంటే అది ట్రేడ్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా డైరెక్ట్గా మనకి వోచర్స్ కానీ రూపీ అంటే ఎలక్ట్రానిక్ క్యాష్ కానీ ఆ విధంగా ఇస్తారు. దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ, 5% అనుకుంటా. 5% ఇంట్రెస్ట్ రేట్తో మనకి 1 lakh వరకు స్టార్టింగ్ ఫస్ట్ లెవెల్ ఇస్తారు. ఇది మనం రీపేమెంట్ అనేది చేసుకుంటే ఫస్ట్ ఇది 18 months అనుకుంటా, 1.5 year అనుకుంటా. దాని తర్వాత దీని రీపేమెంట్ అనేది పర్ఫెక్ట్గా చేసుకొని మనం నెక్స్ట్ మళ్ళీ తీసుకోవాలనుకుంటే 3 lakh వరకు ఇస్తారు. చూడండి ఇక్కడ ఇచ్చాడు కదా 1 lakh అని, సపోర్ట్ అప్ టు 1 lakh అండర్ ది స్కీమ్లో భాగంగా ₹1,00,000 వరకు ఇస్తాడు. అది ఫస్ట్ ట్రెండర్ అనమాట. ఫస్ట్ ట్రాన్సీ అని ఇచ్చాడు కదా, అంటే ఫస్ట్ టైం అది. చూడండి, అది ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ లోన్ కింద ఇస్తాడు. PM విశ్వకర్మ ఫైనాన్షియల్ సపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ టు ది టార్గెటెడ్ బెనిఫిషరీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కొల్లెటరల్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ లోన్. ఇది ఆల్రెడీ ఉండుంటే అనుకుంటా, అది ఆల్రెడీ ఉండుంటే 3 lakhs వరకు అనుకుంటా. అంటే ఏదైనా సరే ఫస్ట్ టైం 1 lakh ఇస్తాడు, సెకండ్ అయితే 2 lakh ఇస్తాడు, టోటల్ 3 lakh. అది క్లియర్గా ఇచ్చేసాడు కదా ఇక్కడ గైడ్లైన్స్లో. ది డిస్పర్సల్ ఆఫ్ క్రెడిట్ అండర్ ది స్కీమ్ విల్ బి లింక్డ్ విత్, చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా మనకి. అంటే 5 to 7 days ట్రైనింగ్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళు ఫస్ట్ ట్రాన్సీ లోన్ తీసుకోవడానికి అర్హులని చెప్పాడు. ఆ తర్వాత సెకండ్ లోన్ అయితే 15 days ట్రైనింగ్ అని తీసుకోవాలి. ఇవన్నీ మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఇవి దీంట్లో ఏం ఉండదు. దీంట్లో చూడండి ఇక్కడ క్లియర్గా టేబుల్లో కూడా ఇచ్చి మెన్షన్ చేశాడు. ఫస్ట్ ట్రాన్సీ అయితే 1 lakh వరకు 18 months టెన్యూర్ అని, తర్వాత సెకండ్ అయితే 30 months అని, 2 lakhs వరకు అని. చూసారు ఇక్కడ
ఇంట్రెస్ట్ రేట్, కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జబుల్ టు బెనిఫిషరీస్ ఫిక్స్డ్ ఎట్ 5%. ఇక్కడ ఇది 5% అది పర్ యానం పర్ మంత్ అని ఇవ్వలేదు, మ్యాక్సిమం పర్ మంత్కి ఉండదు, ఇప్పుడు పర్ యానంకి ఉంటుంది. 5% అంటే మీకు దాదాపుగా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది, 50 పైసలు కూడా పడట్లేదు. ఇది దాదాపుగా 50 పైసలకి ఇంకా తక్కువే పడుతుంది. క్రెడిట్ గ్యారంటీ ఉంటుంది, అంటే ఇప్పుడు మనం బయట తీసుకునే దానికన్నా ఇక్కడ క్రెడిట్ గ్యారంటీ అనేది పక్కాగా ఉంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, దీంట్లో మోసం ఏమి ఉండదు, చేయడానికి అవకాశం కూడా లేదు, అంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, గ్రేడెడ్ గ్యారంటీ కవర్ ఫర్ ఫస్ట్ ట్రాన్సీ డీటెయిల్స్ ఇచ్చాడు దీనికి సంబంధించి. ఈ ఫస్ట్ ట్రాన్సీకి ఎలాగా, సెకండ్ ట్రాన్సీకి ఎలాగా అనేది టేబుల్ ఫార్మాట్లో ఇచ్చి చేశాడు. ఇవన్నీ క్లియర్ కట్గా మనం ఒకసారి మనం అప్లై చేసే ముందు వీటి కోసం తెలుసుకొని అప్లై చేసుకోవడం మంచిది. వీటిని అప్లై చేసుకోవాలంటే మనం సిఎస్సి సెంటర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదా, కామన్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది మనం కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే తంబ్ వేయాల్సి ఉంటుంది. తంబ్ డివైస్ అనేది మీ దగ్గర ఉంటే మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ ఉండాలి, ఫోన్లో అయితే అవ్వదు. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ క్రెడిట్ గ్యారంటీ అలాగే 0 to 7.5%. అంటే ఒకవేళ లాసెస్ ఉన్నా సరే దీనికి లాసెస్ అనేది రికవరీ కూడా ఉంటుంది. ఫస్ట్ లాస్కి సెకండ్ లాస్కి ఎంత పోర్ట్ఫోలియో కూడా ఇచ్చాడు మనకు క్లియర్గాను, ఎంతవరకు కవర్ అవుతుంది. ఫస్ట్ లోన్ అయితే 0 to 2.5% 100% కవర్ అవుతుందట. సెకండ్ అయితే 0.5% 80%. అలా మొత్తం దేనికి అది క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చాడు, అవన్నీ కూడా మనం చదువుకోవాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్కి ఇన్సెంటివ్స్ ఇచ్చాడు, మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చాడు, అవన్నీ కూడా మనం క్లియర్గా చదువుకున్నట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో క్వాలిటీ సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. ఇక్కడ క్లియర్గా క్వాలిటీ సర్టిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు. అది కూడా ఒక రకమైన బెనిఫిట్ మనకి, ఎందుకంటే మనం ఏదైనా ఒక షాప్ కానీ ఏదైనా రన్ చేసినప్పుడు, ఒక ఎంటర్ప్రైజ్ని రన్ చేసినప్పుడు దానికి ఐడెంటిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఐడెంటిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే ఇంకా మంచిది మనకి. బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ కూడా వాళ్ళే ఇస్తారు, మన బ్రాండ్నే ప్రమోట్ చేస్తారు వాళ్ళే. అంటే ఈ కామర్స్ సైట్లో కానివ్వండి, వేరే విధంగా కానివ్వండి, ఇతరత్ర ఏ విధంగా అయినా సరే వాళ్ళే ప్రమోట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఎవరు అర్హులు అనేది క్లియర్గా ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. దీనికి వైట్ రేషన్ కార్డు అయితే మ్యాండేటరీ ఫ్రెండ్స్. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు, ఇంకా మిగిలిన వాళ్ళు అయితే అర్హులు కాదు. అదైతే ఖచ్చితంగా చూసుకోవచ్చు మనం, దాంట్లో ఏ సందేహం లేదు. ఇంకా ఏంటి దీంట్లో విషయాలు ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ కోసం చూస్తే మనం ఇది ఏంటంటే ఇంతకుముందు ఎంఎస్ఎంఈలో మనం ఏ లోన్స్ తీసుకుని ఉండకూడదు, ఈ ముద్ర కానీ పిఎంఈజీపీ కానీ పిఎం స్వనిధి కానీ ఇటువంటి స్కీమ్స్లో ఇప్పుడు మనం లోన్ తీసుకుని ఉండకూడదు. తర్వాత ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో వారికి తప్పకుండా 18 years అనేది ఉండాలి, 18 years అబవ్ ఉండాలి. అది ఫ్రెండ్స్, అది కూడా మనం మైండ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు ఎలిజిబిలిటీ లేకుండా ఒకవేళ అప్లై చేసిన ఇంతకుముందు పాస్ట్లో పిఎంఈజీపీ అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో లోన్ తీసుకున్నా, ముద్ర లోన్ తీసుకున్నా, పిఎం స్వనిధి తీసుకున్నా, ఇవన్నీ తీసుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లేదు, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇది ఎలిజిబిలిటీ ఉండదు, అది కూడా గమనించాలి. క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఇక్కడ.
ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో గురించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను నేను. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత అంటే ఫస్ట్ ఇది ఏమడుగుతుందంటే, మనం రిజిస్టర్ త్రూ సిఎస్సి ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా చేసుకుంటే కన్ఫర్మ్గా డివైస్ ఉండాలి. డివైస్ ఉండాలంటే మనకు సిస్టమ్ ఉండాలి. అదే సిఎస్సి సెంటర్కి వెళ్ళిపోతే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. పాన్ కార్డ్ ఉండాలి అంటే పాన్ కార్డ్ ఏం మ్యాండేటరీ కాదు, ఉంటే పెట్టవచ్చు లేకపోతే లేదు. ఇదైతే మ్యాండేటరీ కాదు. తప్పకుండా దీని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వెరిఫికేషన్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. పంచాయతీ లెవెల్లోకి వెళ్తుంది. పంచాయతీ లెవెల్లో అప్రూవల్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఏమవుతుందంటే, ఇది మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాం అనుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో డీటెయిల్స్ అడుగుతుంది, పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, తర్వాత అప్లోడ్ అడుగుతుంది, అంటే ఆధార్ నెంబర్స్ అడుగుతుంది అందరిది. ఇవన్నీ అయిన తర్వాత మనకు ఒక ఐడి అనేది జనరేట్ అవుద్ది. ఐడి పంచాయతీకి వెళ్తుంది. పంచాయతీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత వీవింగ్ అండ్ ఇక రికమెండేషన్ ఇది డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ కమిటీ అనేది అప్రూవల్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రీనింగ్ కమిటీకి వెళ్తుంది. స్టేజ్ 3లో స్క్రీనింగ్ కమిటీ కూడా అప్రూవల్ అయ్యాక అంటే ఇది డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అనేది అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్క్రీనింగ్ కమిటీకి వస్తుంది అనమాట. స్క్రీనింగ్ కమిటీ అనేది తర్వాత ఈ బ్యాంక్ మేనేజర్స్ వీటితో అది టైప్ అయ్యి వాళ్ళతో ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి అవి. ఇప్పుడు అవన్నీ అప్రూవల్ అయిన తర్వాత మనకి విశ్వకర్మ మొత్తం ఇవన్నీ వాళ్ళ ఎలిజిబిలిటీలు అన్నీ చెక్ చేసిన తర్వాత అప్రూవల్ అయ్యాలి లేదా, ఈ ప్రాసెస్ అంతా వర్కౌట్ అయిన తర్వాత మాత్రం మనకి ఈ లోన్లు అనేవి ఇస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దీంట్లో మనకి 5 to 7 days ట్రైనింగ్, 15 days ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ. ఆ ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వర్క్డ్ అంటే వీళ్ళకి నైపుణ్యం ఉంది అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు సర్టిఫై చేస్తారు కాబట్టి ఆ నైపుణ్యాన్ని బట్టి మీకు మ్యాక్సిమం ప్రాసెస్ అనేది ఆ ట్రైనింగ్లో తెలిసిపోద్ది. ఒకవేళ ఈ స్కీమ్ కోసం ఇంకా ఎవరికైనా ఒకవేళ ఏమైనా డౌట్లు ఉన్నా ఏమన్నా సరే మనకు కామెంట్లో మెన్షన్ చేయండి, తప్పకుండా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఏంటంటే, మీకు కామెంట్ బాక్స్లో ఒకవేళ మీకు ఇది అప్లై చేసుకోవాలి ఎక్కడ అవ్వట్లేదు ఏంటి సార్ అని అడిగేలా ఉంటే మాత్రం నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. నేను మీకు ఏదో విధంగా స్పందించి మీకు అప్లై చేయడానికి ఏ విధమైన అవకాశం ఉందో, అంటే మీరు అందుబాటులో ఉంటే నేనే చేస్తాను అనుకోండి. ఒకవేళ లేకపోతే మాత్రం మీరు ఎక్కడికి వెళ్తే ఈ అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మీకు క్లియర్ కట్గా తెలియజేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాసెస్ అంటే అవైలింగ్ బెనిఫిట్స్ అండర్ ది స్కీమ్, ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ ఆఫ్ ది బెనిఫిషరీస్, రిజిస్ట్రేషన్ టు పిఎం విశ్వకర్మ పోర్టల్, ఫ్లో ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ది స్కీమ్. ఈ ప్రాసెస్ ఫ్లో అనేది చార్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా చార్ట్ రూపంలో కూడా ఇచ్చారు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో. అంటే క్లియర్గా అర్థం అవ్వడానికి అనమాట ఇదంతా మనకి. అంటే ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా అర్థం అవ్వడానికి ఎలా ఇస్తుంటారో. అంటే అఫీషియల్స్ వర్క్ చేస్తుంటారు వీటి మీద. చూసారు ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 మీకు చెప్పాను కదా, స్టెప్ 1, స్టెప్ 2. అది అయిన తర్వాత మళ్ళీ పంచాయతీస్ అయిన తర్వాత ఏమో మళ్ళీ బెనిఫిషరీలు, డిస్ట్రిక్ట్ కమిటీ, ఇంప్లిమెంటేషన్ కమిటీ, తర్వాత స్క్రీనింగ్ కమిటీ అయిన తర్వాత ఏమో మనకి లాస్ట్ ఫైనల్ అప్రూవల్ ఉంటుందని చెప్పాను. సేమ్ అదే విధంగా జరుగుతుంది ఇక్కడ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సేమ్ ఇంకా ఫ్లో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే ఉంటుంది. చూడండి ఇక్కడ టైమ్స్ కూడా ఇచ్చాడు. 15 days ట్రైనింగ్, 5 to 7 days బేసిక్ ట్రైనింగ్, నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది, సర్టిఫికేట్ అండ్ ఐడి ఎలా ఇస్తారో, స్కిల్ అప్గ్రేడేషను, దీని గురించి కూడా ఇచ్చాడు. మార్కెటింగ్ సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ విషయాన్ని ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ టైలరింగ్ చేసిన వాళ్ళకి మిషన్లు రావడంలో కానీ, వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడంలో కానీ, తర్వాత ఇప్పుడు మనకి ఈ టైలరింగ్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు
ఈ మగ్గం వర్క్ ఇవి చేసుకుందాం, ఎక్విప్మెంట్ పెట్టుకుందాం అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఏదైనా లేడీస్ ఇంట్లో ఉండి వాళ్ళు ఏదో అలా సొంతంగా ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం బయటకు వెళ్ళకుండా అనేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇది మీకు దీంట్లో ఎటువంటి సందేహం ఉన్నా, ఒకవేళ ఏ ఇబ్బంది ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. మీకైతే ఫుల్గా ఈ స్కీమ్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుద్ది, ఏ విధంగా మీకు వస్తుంది అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.